గాయ్స్, ఒక డబ్బానైతే స్ప్రే అయిపోయింది. ఇది బాగా వెడల్పు ఉంది మడి. దూరం ఉండడానికి కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు వచ్చేసి తొందరగా అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే అన్ని మడిలు ఈక్వల్ ఉన్నాయి. ఈ లాస్ట్ ఉండడుకు గడ్డి మందు కనుక గ్యాప్ పోకుండా కొట్టడానికి కొద్దిగా అంటే స్లో వెళ్ళడం అయింది. ఈడికెళ్ళి ఫాస్ట్ అవుతుంది. ఇది ఒకటి ఇక్కడి వరకు వచ్చేసింది. మనకు అది పొడవు మడి ఒకటే అయింది. ఈ షార్ట్ చిన్న మడిలు 2 ఉన్నాయి. నింపుకొని వచ్చినామంటే ఇది ఆఫ్ కొట్టేసి అందులోకి వెళ్ళి మరి రస్తామంటే మొత్తానికి వెళ్తాం. మొత్తానికి మనకు ఇప్పుడు కొట్టిన మంది ఏదైతే ఉందో అది మ్యాక్సిమం 10 డబ్బాలు చేయాలి. ఇంతకుముందు అయితే ఆ డ్రమ్ ఫుల్ చేస్తుంటే వాటర్, ఎందుకంటే గడ్డి మందు కనుక కొద్దిగా ఐడోస్ ఉండాలన్నట్టు కంపెనీ తక్కువ చేయాలంటే సరే అన్నాం. 10 డబ్బాల మందుతో మన చేను కంప్లీట్ కావాలి. మనకు ఆ డ్రమ్లు వచ్చేసి 14 డబ్బాల వాటర్ పడుతుంది. అంటే 240 లీటర్ల వాటర్ పడుతుంది ఒక డ్రమ్లో వచ్చేసి. పెద్ద సైజ్ డ్రమ్. దానికైతే మనం ఇక ఫుల్ నింపాలి. ఒక 210 లీటర్స్ వరకు వాటర్ వండుకున్నాం. మిగతాది ఎంటీ ఉంది. ఒక 30-40 లీటర్స్ పడుతుంది అంత ఎంటీ ఉంచిన. ఒక డబ్బానైతే కొట్టడైంది. నెక్స్ట్ ఇంకో డబ్బా తీసుకొని పోవాలి. మొక్కనైతే బాగున్నది. మధ్య మధ్యలో పాత మొలిచినవి వీకేయాలి. గడ్డి మంది అయిన తర్వాత నెక్స్ట్ అదే పని. ఒక్కోడుకు నేను ఒక్కొని సింగిల్ కనుక వర్క్ చేయడం బాగా ఇబ్బంది అవుతుంది. అటు ఆ చేనులో జొన్న పోసేది ఉంది, అది మధ్యలోనే అయిపోయింది. మషిన్ కరెక్ట్ నడవక ఇంట్లో పని ఇట్లానే ఉన్నది. అటు మధ్యలో ఎలక్ట్రికల్ వర్క్ పట్టుకున్నా, అక్కడ వాళ్ళు పిలుస్తుండ్రు, ఇక్కడ ఈ పని వాటర్ పెట్టుడు అది ఇదంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా కొద్దిగా సపోర్ట్ ఉంటారు అనుకుంటే వాళ్ళు వస్తారు, రేపు వాళ్ళు అదింది ప్రాబ్లం. మనకైతే ఒక గోండ్స్ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు, వస్తాడు, టైం మీద రాడు. ఇవాళ జొన్న పోద్దాం అనుకున్నాం, అతను జొన్న పోతాడు అనుకున్నా, రాలే. మధ్యలో వేరేకాయ వెళ్ళిపోయింది. 4 days అదే చేస్తుండు. ఇవాళ పోద్దాం రేపు పోదాం అనుకుంటా మనకైతే టైం ఇచ్చులేడు. అట్లా ఇబ్బంది అవుతుంది. టైంకి వేద్దామన్న పని కావట్లేదు, అది ప్రాబ్లం. కరెక్ట్ క్యాండిడేట్ ఉంటే మనం ఎంత పని అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే సైడ్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి. అందుకోసం నేను మన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నా. ఫోటోగ్రాఫ్ అనేది కాంపిటీషన్ బాగా ఇట్లా ఫోటోగ్రఫీ బంద్ పెట్టేసిన. లేకపోతే యాక్చువల్లీ మనం ఫోటోగ్రాఫరే. ఆ వర్క్ ఒక 11-12 సంవత్సరాలు గట్టిగా చేసిన, మంచి ఇన్కమ్ ఉంటుండే. మధ్యలో సిచ్యువేషన్లు కొంచెం సాత్ ఇయ్యక కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ఫీల్డ్ అయితే వదులుకోవడం అయింది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా తక్కువ రేటుకు ఇస్తుండ్రు. కెమెరాలు వచ్చేసి ఒక్కొక్కటి 4-5 లక్షల కెమెరా ఉంది. దానికి పెట్టిన